జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో ఘనమైన నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో బుధవారం రోజున సాయంత్రం అంబేద్కర్ కూడలి వద్ద ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందిన నూతన వరుడు ఇంజనీరింగ్ మధుసూదన్ రావు ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని అన్నారు. అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి వారి సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా చేయాలని అన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సేవ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్, సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పల శంకర్, నారాయణపూర్ మాజీ సర్పంచ్ కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు మంద మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడస్వామి, వేముల శ్రీనివాస్, కందుకూరి రాములు, రఫీ, పొన్నాల మొగిలి తదితరులు పాల్గొన్నారు.